ఏంటి ఈ గుళ్ళో దేవుడికి గర్భగుడి ఉండదా? మళ్ళీ నైవేద్యం దోసకాయలు పెడతారా? ఈ గుడి ఎక్కడుందంటే కర్ణాటకలోని దక్షిణ కర్ణాటక బెల్తంగడి తాలూకా కుక్కడ్లో ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ అన్ని టెంపుల్ లాగా ఈ టెంపుల్ కి గర్భగుడి, గోపురాలు, ధ్వజస్తంభాలు ఏమీ ఉండవు. అదే ఈ గుడిలో స్పెషల్. ప్రకృతి మధ్యలో గణపతి ఉంటాడు. ఇంకా ఈ గుడి స్టోరీ ఏంటంటే ఒక రాజు కుటుంబం ఏర్పాటు చేసిన ఈ గణపతి ఆలయం ఒకప్పుడు శత్రువులచే నాశనం చేయబడింది. ఇప్పుడు అక్కడ గోవులు కాసే వాళ్ళు ఈ విగ్రహాన్ని తీసుకొని పోయి దోసకాయల పంట మధ్యలో పెట్టారు. ఇంకా గోవులు కాసే వాళ్ళు ప్రతిరోజు దేవుడికి ప్రసాదంగా సౌతేకాయ్ అంటే దోసకాయ నైవేద్యంగా పెట్టేవాళ్ళు. అందుకే ఈ ప్లేస్ ని సౌతడ్క్ మహా గణపతి అంటారు. మళ్ళీ ఈ ప్రదేశంలో గంటలు ఎందుకు కడతారంటే ఎవరైనా తన కోరికలను కోరుకొని 3 నెలల్లో నెరవేరిన తర్వాత ముడుపు కింద గంటలను కడతారు. మళ్ళీ ఈ గుళ్ళో 150 నుంచి 200 వరకు ఆవులు ఉన్నాయి. వాటికి రోజు ఆహారంగా అటుకులను బెల్లం కలిపి కడతారు. మళ్ళీ ఇక్కడ భక్తులకి ఇచ్చే ప్రసాదం కూడా అదే భలే ఉంటుంది. ప్రసాదం మాత్రం 1 కేజీ ప్రసాదం 70 రూపీస్. అలాగైనా 20 రూపీస్ 30 రూపీస్. సరే మరి తెలుస్తుంది.